హలో నమస్తే అండి అందరికీ. నా పేరు జోసెఫ్ రాజు బేతాళ. నేను టార్గెటెడ్ ఇండివిడ్యువల్ 2000 సంవత్సరం నుంచి నేను టార్గెటెడ్ ఇండివిడ్యువల్ 2000 సంవత్సరం నుంచి నేను టార్గెటెడ్ ఇండివిడ్యువల్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే నన్ను 25 సంవత్సరాలుగా నా శరీరము, మెదడు, ఆత్మ వాళ్ళ చేతిలో పెట్టుకుని నన్ను నేరస్తుడిగా చిత్రీకరించారు ఆంధ్ర రాజకీయ నాయకులు, పోలీసులు అని చెప్తున్నా. అది నేను నిరూపించకపోతే నా తలకాయ తీసిస్తా. నేను నిరూపిస్తే మరి వాళ్ళని అక్కడ ఊరేయాలా? అది సమన్వయం. ఇన్ని మాటలు ఎందుకు? మీ చేతుల్లో లెజిస్లేటివ్ పవర్ ఉంది, జ్యుడిషియల్ పవర్ ఉంది, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ ఉంది, పబ్లిక్ ఎంపవర్మెంట్ ఉంది, మనీ ఎంపవర్మెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, ఫుల్ మీడియా సపోర్ట్ ఉంది, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. మీకు ఎందుకు భయం? చట్టం ముందు రావడానికి ఎందుకు భయం మీకు? అడిగారు ఎవరన్నా? వాళ్ళని అడిగారా? వీళ్ళు నన్ను ఎక్కడ మొదలుపెట్టారు ఆట అనేది మీకు చెప్తాను. అక్కడ నుంచి మొదలుపెట్టి వీళ్ళు ఎట్లా నన్ను టార్గెట్ చేసి ఎట్లా నన్ను నేరస్తుడు చిత్రీకరించారు అనేది కూడా చెప్తున్నాను. నేను ఈ రోజు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. సెప్టెంబర్ నెల 28వ తారీఖు 2025 సంవత్సరం ఉదయకాల సమయం 8:39 అప్పుడు నేను రికార్డ్ చేస్తున్నా ఇది. ఓకే, సో అసలు ఎందుకు నాకు నా కుటుంబానికి ఈ శోధన వచ్చింది, ఎందుకు నన్ను ఈ శోధన ఎంటాడుతుంది అనేది మీకు చెప్పాలా. నేను 10వ తరగతి చదివాను 2000 సంవత్సరంలో. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు ఆంధ్రాకి. మా పొన్నూరుకి ఎమ్మెల్యే దులుప్పల్ నరేంద్ర, అప్పుడు రేపల్లికి ఎమ్మెల్యే ముమ్మన వెంకట సుబ్బయ్య, వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు. ఎప్పుడు 1999 నుంచి 2004 మధ్య. నేను 2000 సంవత్సరంలో 10వ తరగతి చదివా. అప్పుడు ఒక గొడవ జరిగింది మా పల్లెలో మా అన్న వాళ్ళకి, ఆ కమ్మోళ్ళకి, విశ్వకర్మ కులస్తులకి, వడ్రంగి పని చేస్తారు కులస్తులు. ఆ కులస్తుల కుర్రోళ్ళు ఇద్దరు ముగ్గురు, కమ్మోళ్ళని కొమ్మల్ని కొంతమందిని, వాళ్ళని మా అన్నోళ్ళు కొట్టారు. మా మాలోళ్ళు, మేము మాలవాళ్ళమే, దళితులమే, మా మాల సమాజం సంబంధించిన వాళ్ళమే. ఇది 2000 సంవత్సరం జరిగింది మా స్కూల్లో. మాది బ్యాచ్ 1999 2000 బ్యాచ్ మాది 10వ తరగతి. 1999 2000 బ్యాచ్ మాది 10వ తరగతి. నాకు 40 సంవత్సరాలు. నినగాక మన బుట్ల ఆల్రెడీ సగం జీవితం సంకనాగిచ్చారు. వీళ్ళ రాజకీయ కుట్రలో నన్ను బలి చేసి నా జీవితాన్ని సంకనాగిచ్చారు. ఇది సినిమా కాదు, సీరియల్ కాదు నేను చెప్పేది. భారతదేశ రాజకీయ చరిత్రలో ఇది ఒక చరిత్ర కాబోతుంది. చెప్తాను బాగేనండి. ఇప్పుడు 2000 సంవత్సరంలో మా ట్యూషన్లో మా స్కూల్లో అందరూ ఉంటారు కదా, అట్లాగే ఈ మా పల్లెలో ఒకడు ట్యూషన్కి వెళ్తాడు. వాడు వెళ్ళే ట్యూషన్లో వీళ్ళకి కమ్మల అమ్మాయి కూడా ఒక అమ్మాయి చదువుతుంది. ఆ కమ్మోళ్ళ అమ్మాయి ఇంకొక అమ్మాయిని ఏదో అన్నాడు అని మా దళితుడు, మా మాలోడు అన్నాడు. ఏదో గోడ మీద ఏదో పేరు రాశాడని. కమ్మోడు కుర్రలు రాకుండా విశ్వకర్మ కులస్తులు పంపిస్తారు. ఆ విశ్వకర్మ కులస్తుడు ఆడి పేరు శ్రీనివాసు. మా స్కూల్ ప్రహరీ కూడా పక్కనే కంసాబత్తులోడు విశ్వకర్మ కులస్తుడు. వడ్రంగి పని చేస్తాడు, సన్నగా బక్క ఉంటాడు. మా నిడుబ్రోలు మున్సిపల్ హై స్కూల్, నిడుబ్రోలు నుంచి తెనాలి రోడ్డు, కొండమూది మీదుగా మా లోదం చర్చి ఎదురుగా ఉంటుంది రోడ్డు. లోదం చర్చి అంటే ఎదురు కొద్ది ఒక పక్క మూల మీద ఉంటుంది. ఆ రోడ్లో ఉంటుంది మా స్కూలు. నిడుబ్రోలు అంబేద్కర్ నగర్ లోదం చర్చి ఎదురు కొద్దిగా ముందుకు వస్తే కొండమూది రోడ్డు. ఆ రోడ్లో మున్సిపల్ హై స్కూల్ ఉంటుంది. అదే మాకు ఎలక్షన్ ఓట్లకి ఓట్ పోలింగ్ బూత్ కూడా అదే చేశారు. అంటే నాకు తెలుగుదేశం పార్టీ కార్డు గురించి మళ్ళీ నేను అక్కడికి వెళ్ళేట ఇదంతా పర్ఫెక్ట్ తెలుగుదేశం వాళ్ళు సెట్ చేసింది. మొత్తం సాక్ష్యాలతో నేను నిరూపిస్తా, ఇబ్బంది ఏం లే. అక్కడ మొదలు పెట్టారు స్కూల్లో. మళ్ళీ అదే స్కూల్లో 2019 ఎలక్షన్కి వస్తే ఆ కమ్మోళ్ళ ఆయన, ఈరే చౌదరి ఆయన, ఎద్దు సోమబాబు, మండ్రు దయాకర్ అనేవాళ్ళు ముగ్గురు అక్కడ నన్ను 2019 ఎలక్షన్ కాడ గేట్ కాడ ఆపుతారు. అక్కడ అరే ఆడకాడ ఎలక్షన్ ఓట్లుగా అంట. సరే వెళ్ళి అంటాడు. లోపలికి వెళ్ళినాక కర్ర మహేష్ అనేవాడు నాకు తెలుగుదేశం పార్టీ కార్డు కొట్టిస్తాడు 2014లో. వాడు అరే బాబాయ్ మనకేనా అంటాడు. మన కదరా అని చూపిస్తా, పైకి చూపిస్తా అక్కడ పైన ఉంటుంది చూపిస్తా, ఓకేనా? అట్లా అంటే వీళ్ళు పర్ఫెక్ట్ ప్లాన్ చేశారు వాళ్ళు. అప్పుడు మా అమ్మని స్కూటీ మీద ఎక్కించుకొస్తే అక్కడ మా ఇంటి పక్కన పాస్టర్ వాళ్ళ చెల్లెలు వాళ్ళందరూ అక్కడ కూర్చొని వాళ్ళతో మా అమ్మతో మాట్లాడతారు. ఇదంతా కుట్ర. నన్ను 2020 లేపేయాలా. 2014లో నన్ను స్కెచ్ చేశారు, 2020లో నన్ను లేపేస్తానికి ప్లాన్ చేశారు. ఓకేనా? ఇదంతా కూడా కుట్ర, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చేసిందే. ఓకేనా? ఇబ్బంది ఏం లేదు. 2000 సంవత్సరంలో మా అన్నోళ్ళు వాళ్ళని కొడతారు. కొట్టినప్పుడు ఆ కమ్మోళ్ళు అంటారు మీ అంత చూస్తారంటారు, మీ అంత చూస్తారంటారు. మా అన్నోళ్ళని అట్టని 2 గ్రూపులు కొట్టారు. సగం మంది తెలుగుదేశం జాయిన్ అవుతుంది, సగం మంది కాంగ్రెస్ లో ఉంటారు. నేను కూడా ఫస్ట్ 2 సార్లు నేను కాంగ్రెస్ కి ఓటేస్తా. బాగా గమనించండి. అయితే అప్పుడు ఏం జరిగింది, అక్కడ నుంచి అప్పుడు మా స్కూల్ హెడ్ మాస్టర్ నన్ను ఫెయిల్ చేసి ఈ కథను చెప్పానుగా, రే నీ ఎంత చూస్తానంటాడు మా స్కూల్ హెడ్ మాస్టర్ ఎస్పీ ప్రభాకర్, కమ్మోడు అతను. మా స్కూల్ రైటర్ రంగారావు, కమ్మోడు అతను. మా ఊరు అతను నిడుబ్రులు అతనే, మా ఊరు నిడుబ్రులు అతను, కమ్మోడు అతను మా స్కూల్ రైటర్.
వార్నింగ్ ఇస్తాడు. ఆ రోజు ఫైట్ గొడవ జరిగిన రోజు వార్నింగ్ ఇస్తాడు. నేను చిన్న పుల్ల ఇచ్చా, అది నేను చేసిన తప్పు. ఆ రోజు వార్నింగ్ ఇచ్చాడు మా స్కూల్ హెడ్ మాస్టర్. నేను ఎంత చూస్తాను అంటాడు, వదిలేసాడు అనుకున్నా. కొన్ని నెలల తర్వాత మళ్ళీ గుర్తుపెట్టింది మా స్కూల్ రైటర్కి ఎగ్జామ్ ఫీజు కడదాం, నేను హాల్ టికెట్ ఫీజు కడదాం వెళ్తే తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ నన్ను ఆపుతాడు మా స్కూల్ హెడ్ మాస్టర్. ఆపి నీ ఎంత చూస్తాను, నువ్వు ఎట్ట పరీక్ష పాస్ అవుతుంది నేను చూస్తా, నువ్వెట్ట బాగుపడుతుంది నేను చూస్తా, నీ అంత నేను చూస్తా అంటాడు. నీ చాప్టర్ క్లోజర్ అంటాడు. ఎవరు చాప్టర్, నీ చాప్టర్ క్లోజర్ అన్నాడు మా స్కూల్ హెడ్ మాస్టర్ ఎస్పీ ప్రభాకర్ 2000 సంవత్సరంలో అన్నాడు. అట్లానే నేను 10th క్లాస్ ఫెయిల్ చేశాడు. ఫెయిల్ చేసి తర్వాత మా ఇల్లు తగలబడతారు ఎవరు వచ్చి. మా నాన్నకి ఒకరితో గొడవ పెట్టినంత ఉండదు. మా నాన్న మంచోడు, ఆయన ఒకరి జోలికి పోడు. అక్కడి నుంచి మొదలైంది ఈ దరిద్రం. ఓకేనా. అప్పుడు మా ఇల్లు తగలబెట్టారు, మేము బతికాం. తర్వాత ఈడెవడో తెలుసుకున్నారు, మా అమ్మ నాన్న మా తల్లిదండ్రులు డిఎన్ఏ తెలుసుకున్నారు, నా డిఎన్ఏ తెలుసుకున్నారు. అంటే నేనేమో చిన్నవాడిని, వీళ్ళ మా తల్లిదండ్రులు పెద్దోళ్ళు. మా జెన్యర్ రహస్యాలు తెలుసుకుని నా మీద జెంటికల్ సీక్రెట్స్ తెలుసుకుని, జెన్యర్ రహస్యాలు తెలుసుకుని బయాలజికల్ హ్యూమన్ ఎక్స్పెరిమెంటేషన్ చేశారు. అంటే ఈ యొక్క టెక్నాలజీ ఉపయోగించి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపయోగించి, న్యూరో సైన్స్ నానో టెక్నాలజీ, దీన్ని ఏమంటారు, న్యూరో క్రైమ్స్ అంటారు. వీటిని నా మీద మానవ ప్రయోగం చేశారు. ఈ మైటోకాండ్రియా టెక్నాలజీ ఉపయోగించి నా మీద ప్రయోగం చేశారు. అంటే ఎట్లా, మా అమ్మ నాన్న ముసలోళ్ళు 2020 సంవత్సరం వచ్చి మా అమ్మ నాన్న ముసలోళ్ళు అయిపోతారు. అప్పుడు నేను వాళ్ళని చూసుకోవాలా, అప్పటికి నాకు గతి లేని పరిస్థితులు చేయాలా, అప్పుడు నేను అక్కల పంచన బ్రతకాలా, సామాజికంగా, వృత్తి ప్రకారంగా, కుటుంబ ప్రకారంగా నన్ను అనాథం చేయాలా, మా కుటుంబాన్ని సామాజిక అనాథం చేయాలి. అప్పటికే 2020కి. అప్పుడు వచ్చేసరికి నేను మా అక్క వాళ్ళ ఇంటికాడ ఉండి మా అమ్మ నాన్నకి అన్నం అవి వండుతా అంటే మంచినీళ్ళకి ఒక కులపొలమ్మాయితో, అన్నంతో కులపొలమ్మాయితో, కాఫీతో కులపొలమ్మాయితో, బాత్రూమ్తో కులపొలమ్మాయితో, లెట్రిన్తో, అంటే మనం రోజువారీ వాడే ప్రతి వస్తువుకి, రోజువారీ ఉపయోగించే ప్రతి వస్తువుకి, రోజువారీ ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారు ఆడవాళ్ళు? ఇల్లు ఊడుస్తారు, బట్టలు ఉతుకుతారు, కాఫీ టీ పెడతారు, మనకు అన్నం వండుతారు, నీళ్లు పెడతారు బాత్రూంలో. బాగా గమనించండి. వీటన్నిటికీ ఒక్కొక్క కులపొలమ్మాయితో మొత్తం ముందే ప్రీ ప్లాన్ స్కెచ్ చేశారు. అదే రాజకీయ కుట్ర. ఇంకా ఇప్పుడు వీళ్ళు నాకు అక్ర సంబంధం అడ్డుకట్టిన వాళ్ళు అందరూ ఎక్కడ నుంచున్నారు? నా 10వ తరగతిలో ఎంతమంది అమ్మాయిల మహిళలు నాకు తెలుసో, 10వ తరగతిలో ఇంటర్మీడియట్లో నా క్లాస్మేట్లు ఉన్నారు. నాకు అక్ర సంబంధం అంటగట్టిన వాళ్ళందరూ సగం మంది సేమ్ ఆలముఖాలే, ఆల పేర్లే. ఇంకో సగం మంది ఏమో నా స్నేహితురాళ్ళు, అంటే నాతో పాటు చదివిన అమ్మాయిలు ఊర్లో వాళ్ళ కులాల్లో వాళ్లే. కానీ వాళ్ళ ముఖాల పేర్లు అన్నట్టుంటే చెరుకుపల్లిలో నిడుపులు ఇంటి పక్కనే ఉంటారు. ఇప్పుడు చెరుకుపల్లి ఇంటి పక్కన ఒక అమ్మాయి మాట్లాడింది అనుకో, నాకు ఎక్కడ కంటే అమ్మాయి గుర్తు వస్తుంది. నేను అందరితో శారీరక సంబంధం కలిగి ఉన్నానని చెప్పట్లా, నాకు వాళ్ళందరూ తెలిసేటట్టు చేశారు, నాకు వాళ్ళకి పరిచయాలు ఉండేటట్టు చేశారు. అంటే మీరు అనుకున్న శారీరక పరిచయం కాదండి. ఇందులో అన్ని కులాలు, అన్ని మతాలు ఉన్నారండి. అంటే మోస్ట్లీ నా 10వ తరగతిలో ఇంటర్మీడియట్ నాకు ఎంతమంది తెలుసో వాళ్ళతోనే ఎక్కువగా. సరే, అలా చేసి నన్ను అలా చేసి తర్వాత ఏం చేశారు, 10th క్లాస్ ఫెయిల్ చేసినాక, ఇల్లు తగలబెట్టినాక నన్ను తిరుపతి తీసుకెళ్తారు. తిరుపతి తీసుకెళ్ళి నా స్నేహితుడు ఏం చేస్తాడు, ఇద్దరు స్నేహితులు తీసుకెళ్ళి తిరుపతి తీసుకెళ్ళి మా ఇంటికంటే చిప్ ఇక్కడ డార్ప్ ఇంజెక్షన్ చేసి ఉంటారు, వీటికి చిప్ పెట్టుంటారు. ఇక్కడ సింథటిక్ చిప్ పెడతారు ముక్కులో. అది పెట్టేసి అప్పటి నుంచి బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా, రిమోట్లీ న్యూరల్ మానిటరింగ్ ద్వారా, వీటికే వాయిస్ టు స్కాన్ టెక్నాలజీ ద్వారా నన్ను కంట్రోల్ చేస్తున్నారు. సింపుల్. అక్కడ నుంచి తిరిగితే వచ్చినాక నన్ను 10th క్లాస్ ఫెయిల్ చేస్తారు. ఇంటర్మీడియట్ కూడా ఫెయిల్ చేస్తారు. ఇంటర్మీడియట్ కూడా చదువు ఆగిపెట్టి చేస్తారు. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయింది. మా ఆంటీ ఇంటికి అంటాం. ఈ కథ అక్కడి నుంచి మొదలైంది. మా ఆంటీ ఇంటికి కాడి నుంచి మా 10వ తరగతి కాడి నుంచి. సార్ ఇప్పుడు ఏం జరిగింది, ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యా. అప్పుడు ఇక్కడ మా అమ్మ ఇంటికాడ ఉన్నా. ఇంటర్మీడియట్ జాయిన్ మా ఇంటి పక్కన అమ్మాయి, నేనేమనుకున్నా అన్నాన్ని పుకారు పుట్టి చేసి అమ్మాయిల ఇంట్లో వాళ్ళందరూ, వాళ్ళ బంధువులందరూ గొడవకు వచ్చారు మా అమ్మ ఇంటికాడికి. మా అమ్మ ఇంటికి గొడవ కూడా చేశారు. ఆ దెబ్బతో మా నాన్న, నీకు చదువు వద్దు, ఏమొద్దు, నువ్వు చదువుకుంటాను ఇక్కడ పెడితే ఇట్లాంటి చెడ్డ పేరు వేస్తావా, నీకు చదువు వద్దు పోరా మానే అంటాడు మా నాన్న. చదువు మానేసా. అప్పుడు కావూరు గవర్నమెంట్ కాలేజ్ జాయిన్ అయ్యా. అప్పుడు నా కావూరు కాలేజ్ నా ఫ్రెండ్స్ ఎవరండి, పొన్నపల్లి శివారెడ్డి గారు, వాడు నా క్లాస్మేట్. ఇంకొకడు వలి, వాడు ముస్లిం, కనగాల. ఇంకొకడు ఐలవరం రవి గౌడ్. అంటే పేర్లు కులాలు ఎందుకు చెప్తున్నా అంటే మీకు తెలియాలని. అంటే ఈ కథలన్నీ ఈ చుట్టూనే ఉంటాయి. రవి గౌడ్, ఐలవరం, వీళ్ళు ముగ్గురు నా సావసిగాళ్ళు. నేను ఇక్కడ మా అమ్మమ్మ ఇంటి కానీ చెరువుపల్లి నుంచి కావూరు డైరెక్ట్గా నేను కాలేజీకి వెళ్తాను. వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు నేను అందరూ నాతో పాటు చెరువుపల్లిలో మా మెయిన్ రోడ్ మీద బార్కి వెళ్ళకుండా మా అమ్మమ్మ వాళ్ళ పల్లెకి వచ్చి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దాకా నన్ను దింపి బాయరా అని చెప్పి వెళ్తారు రోజు. అంటే నేను అందరితో అట్టుంటా. ఇప్పుడే చిన్నప్పటి నుంచి కూడా అందరితో నాకు కుల మత భేదాలు ఉండవు. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకే కుల భావన మత భావన ఉండదండి, అసలు ఉండదు. కానీ ఈ ఊర్ల పేర్లు, ఆ కులాల పేర్లు ఎందుకు చెప్తున్నానంటే ఆ ఊర్ల చుట్టే కథలు ఉన్నాయి, ఆ ఊర్ల చుట్టే కథలు సృష్టించారు అనేదాన్ని చెప్తున్నా. నెక్స్ట్ సంగుపాలెం కోటలో నా 10వ తరగతిలో ఒక అమ్మాయి నాగలక్ష్మి అని ఉంటుంది సంగుపాలెం కోటలో. ఒక అబ్బాయి నర్ర సత్యనారాయణ ఉంటాడు, కమ్మళ్ళు. ఈ కథలో నా మీద చేసిన కుట్రలో మొత్తం సంగుపాలెం కోటకు సంబంధం ఉంటుంది.
నేను కోర్టు ముందుకు వస్తే ఆయన నేను నిరూపిస్తాను. ఎవరెవరు ఉన్నారు సంఘపాలన కోర్టు సంబంధించిన వాళ్ళు మొత్తం నేను నిరూపిస్తాను. ఇది మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు 1999 నుంచి 2004 దాకా జగన్ అనేవాడు ఎక్కడో బెంగళూరులో వ్యాపారం చేసుకుంటున్నాడు. అతను జస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు మాత్రం తెలుసు. అతను అంటే అతను ఇది మొదలు పెట్టాడు అనేది మాత్రం నేను చెప్పను. ఇది మొదలుపెట్టింది ఎవరైతే వాళ్ళే దొంగలు, వాళ్ళే శిక్ష ఎదుర్కొంటారు. ఒకసారి ఇది మొదలు పెడితే చచ్చేదాకా అదే నెంబర్ మీద నన్ను టార్చ్ చేస్తారు. అంటే ఎలాగంటే చెప్తానండి, మనకు ఆధార్ కార్డు వస్తుంది కదా, ఆధార్ కార్డు ఇస్తే చచ్చేదాకా ఆడు అదే ఆధార్ కార్డు మీద ఉంటాడు. ఆ నెంబర్ మారదు. బాగా గమనించండి, ఆ నెంబరు మారదు చచ్చేదాకా అదే. అప్పుడు మనం అడ్రస్ మారేవనుకో, వేరే అడ్రస్ వరకు అయితే మార్చుకోవచ్చు. ఆ ఫోటోలు మన వివరాలు మాత్రం మార్చుకోవచ్చు, కానీ ఫోటోలు మారవు, ఆధార్ నెంబర్ మారదు. అలాగే నాకు బయో డిజిటల్ ఐడి కొట్టాలా. ఇప్పుడు నేను మీకు ఏమని చెప్తున్నానంటే, ఇప్పుడు నా కళలో తలంపులో ఆలోచన మీరు చూస్తున్నారు. ఎలా సాధ్యమైంది అది? నన్ను క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా, క్లౌడ్ ఇంటర్నెట్ ద్వారా నన్ను కంట్రోల్ చేస్తున్నారు. అంటే సో నా ఒంట్లో ఇంటర్వ్యూ ఏరియా నెట్వర్క్ చిప్స్ ఎక్కిస్తారు. అవి వాటి వల్ల ఏమైందంటే నా శరీరం ఒక వైర్లెస్ బాడీ ఏరియా నెట్వర్క్. ఇప్పుడు అంటే నేను ఒక నెట్వర్క్ లాంటి. అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి ఎయిర్టెల్ నెట్వర్క్ ఉంది, జియో నెట్వర్క్ ఉంది, బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఉంది, ఇట్లా రకరకాల వోడాఫోన్, రకరకాల సెల్ ఫోన్ సిగ్నల్స్ నెట్వర్క్స్ వస్తాయి కదా. అట్లాగా నేను ఒక ప్రత్యేకమైన నెట్వర్క్ లాంటి, నేను కదిలే టవర్ లాంటి. నేను ఎక్కడుంటే అక్కడ ఇక నా బుర్రలో ఏముండదు. నాది దీన్ని ఏమంటారంటే, నా బుర్రని చెప్తానండి, నా బుర్రని హైవ్ మైండ్ అంటారు. హైవ్ మైండ్. ఈ హైవ్ మైండ్ అనేది నా బుర్రలో ఏముండదు, ఖాళీ చేసి పెడతారు. నేను చూసే వాటిని బట్టి, పిలిచే అవసరం బట్టి, గ్రహించే అవసరం బట్టి, తినే మాటలను బట్టి, తాగే స్పర్శను బట్టి నా బుర్రకి అక్కడే కనెక్ట్ అయింది. ఇక బుర్రలో ఏముండదు. ఆ వచ్చే ఆలోచన నా బుర్రలో ఉంటుంది. దాని గురించే నేను మాట్లాడుతుంటా, దాని గురించే నేను ఆలోచిస్తూ ఉంటా. సో ఇలా చేయాలంటే నాకు ఇంటర్వ్యూ ఏరియా నెట్వర్క్ చిప్స్ ఎక్కిస్తాడు. ఐవాన్ చిప్స్ అంటారు అవి, ఐవాన్ చిప్స్. ఓకేనా? వాటి సైజ్ వచ్చేసి లెస్ దెన్ 1 సింగిల్ శాండ్ గ్రెయిన్. ఒక ఇసుక పరిమాణం కంటే సగం ఉంటుంది, హాఫ్ ఉంటుంది అది. అవి ఇంటర్వ్యూ ఏరియా నెట్వర్క్ చిప్స్. కంటికి కనపడదు, అతి సూక్ష్మంగా ఉంటాయి. అవి పంపించేస్తారు చాలు. నాకు నా శరీరం ఇక బ్లూటూత్ నెట్వర్క్స్ ద్వారా, వైఫై నెట్వర్క్స్ ద్వారా, రేడార్స్కి, శాటిలైట్స్కి, రేడియో ట్రాన్స్మిటర్స్కి, సెల్ ఫోన్ సిగ్నల్ టవర్స్కి, నా పక్కన ఎవడైనా ఫోన్ మాట్లాడుతున్నాను అనుకోండి, ఫోన్ వల్ల మైక్రో రేడియేషన్ ద్వారా నన్ను కంట్రోల్ చేస్తారు. వాడేం మాట్లాడుతున్నాడో అదే మాటలు నేను మాట్లాడినట్టు నా లోపల నా స్వరంతో మళ్ళీ మీకు వినిపిస్తారు. అంటే ఆ మాటలు నేను మాట్లాడుకున్నట్టుగా మీరు నమ్ముతారు, మిమ్మల్ని నమ్మిస్తారు. దాన్ని వాయిస్ మిమికింగ్ అంటారు. ఇప్పుడు నా పక్కన ఫోన్లో మాట్లాడుకోవడం కాదు, నా పక్కన ఒక 4-5 చేరి మాట్లాడుకున్నా, లేకపోతే నేను ఎక్కడన్నా ఉన్నా ఆ ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో ఉండి వాడు మాట్లాడినా, ఆ మాటలు నేను మాట్లాడుకున్నట్టుగా నాలో నుంచి మీరు వింటారు నా స్వరంతో. అది మీరు అనుకుంటారు నేను మాట్లాడుకున్నట్టు అనుకుంటారు. అది నా స్వరం కాదు, దాన్ని వాయిస్ మిమికింగ్ అంటారు. నెక్స్ట్ నా చుట్టుపక్కల మాట్లాడుకునే మాటల వల్ల ఒక తలంపు ఆలోచన పడుతుంది. ఆలోచన మీకు చూపిస్తారు. అక్కడ వాస్తవం 5% ఉంటుంది. అంటే నాకు తెలిసిన విషయం అక్కడ 5% ఉంటుంది. 90% వాళ్ళు చెప్తా ఉంటే ఇక అది అట్లా అక్కడ నేను అక్కడ తప్పు మాట్లాడినట్టు, తప్పు ప్రవర్తించినట్టు, తప్పు చేసినా చేయమని చేసినట్టు వస్తుంది. మీరు అది చూస్తున్నారు. 24 గంటలు నన్ను నమ్మించే బదులు నిరూపించడం భయమైంది వాళ్ళకి చట్టం ముందుకు వచ్చి వాళ్ళు ఏందో పాపమని ఊరుకున్నారు. వీడిని అయిపోతాడు, నరికేస్తారు. ఇవన్నీ ఎందుకు? చట్టం ముందుకు వస్తే వాళ్ళు నన్ను చంపుతారు, నేను నన్ను చంపుతారు, తెలుద్దాగా. సరే, ఇక ఈ కథ మొదలు అక్కడ 10వ తరగతిలో మొదలైంది. ఈ కథలన్నీ కూడా ఈ ఊరు చుట్టూ ఉంటాయి. ఇక ఒంగోలుకి నా సంబంధం ఏంటంటే, నా స్నేహితుడు ఇప్పుడు 10th క్లాస్ ఫెయిల్ చేసిన తర్వాత నిడుపురం రైల్వే స్టేషన్ ఎదురు ఏపీ ట్యూషన్ ఉంటుంది. అందులో సీనిగాడు అని అన్నల తమ్ముడు, ఆడిది ఒంగోలు, శ్రీనివాస్ యాదవ్ వాడి పేరు. ఇంకోటి రామకృష్ణ నాయక్, వాళ్ళ నాన్న ఇప్పుడు రైల్వే స్టేషన్ మాస్టర్. అప్పుడు 10th క్లాస్ నాకు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ బాగా. వాళ్ళతో నన్ను సేవసం ఏర్పడి నా స్నేహితుడు రామకృష్ణ నాయక్ అనేవాడు, అరే రాజుగా మా నాన్న నన్ను కొడుతున్నాడు, మా బాబు నన్ను కొడుతున్నాడు, రవిగారిని కూడా కొడుతున్నాడు, రవి అంటే వాళ్ళ తమ్ముడు పేరు, రవిగారిని కొడుతున్నాడు, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అనుకున్నా, నాతో వస్తారంట. వాడి కొరకు నేను మా ఇంట్లో మా నాన్న 5,000 దొంగతనం చేసుకెళ్తా. 5 రూపాయల నోట్లు కట్ట బండిలు, చిన్న కట్ట, అది ఒకటి దొంగతనం చేసుకెళ్తా 5 రూపాయలు నా స్నేహితుడి కొరకు. ఎందుకు? స్నేహం కొరకు. వాళ్ళిద్దరు కలిసి నన్ను తిరుపతి తీసుకెళ్తారు. తిరుపతి తీసుకెళ్లి చిప్పు కొట్టిస్తారు. అక్కడ కింద టిన్ బీర్ ఇప్పిస్తారు, చికెన్ మంచూరియా తీసుకెళ్లి పైన అక్కడ తిరుమల అక్కడ తింటాము. ఫస్ట్ రోజు 2 రోజు సీన్ గడు అంటాడు, ఒరే మీరు ఇక్కడ ఉండే, నేను కిందకెళ్ళి తీసుకొస్తాను. ఆడిపోతాడు, అడవి తీసుకొస్తాడు. ఆ నైట్ కూడా తింటాము. తెల్లారి పొద్దునేకి తినేసరికి నన్ను వదిలిపెట్టి వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు? అది రహస్యం. నా దగ్గర ఉన్న డబ్బులో, నేను తెచ్చిన డబ్బులు 2,500 సీన్ గడికి ఇచ్చా. ఆడు మగంటే పెద్దోడని వాడు ఖర్చు పెడతాడని. ఇంకో ఉన్న డబ్బులు సగం డబ్బులు రామకృష్ణ గడికి ఇచ్చా, సగం డబ్బులు నా దగ్గర పెట్టినా. డబ్బులు తీసే వాడిని స్నేహం కొరకు నేను వెళ్ళా. నన్ను ఎందుకు వదిలిపెట్టాలి వాళ్ళు? నన్ను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? అక్కడే కుట్రుంది. అప్పటి నుంచి నన్ను వెంటాడుతున్నారు. అంటే ఎట్ట చెప్తాను అలాగా? అక్కడి నుంచి
ఆ 10వ తరగతిలో నేను ఎవరు చూసానో 2000 సంవత్సరంలో నా 2 కళ్ళతో ఎటువంటి అమ్మాయిల మహిళలు చూసానో అటువంటి అమ్మాయిల మహిళలు ఇద్దరు ముగ్గురు వచ్చారు నా జీవితంలో. ఎవరి జీవితంలో జరగదు, మాలాంటి టార్గెట్ చేసిన వ్యక్తుల జీవితంలో మాత్రం అది జరిగింది. సో ఇది కుట్ర. ఇంకా మీకు అది కుట్ర నెట్ చెప్పాలంటే, ఇప్పుడు నా 2 కళ్ళతో నేను చూసేది మీరు చూస్తున్నారు. ప్రజలకి మీరేం చెప్తున్నారు, రాజకీయ నాయకులు పోలీసులు చెప్తున్నారు వాడిని వాడి కుటుంబాన్ని ఏమనకూడదు, మీరు ఇబ్బందులు పడతారు, మొత్తం రికార్డ్ అయింది అన్నారు. నా కంటి ముందు జరిగేది కాదండి బాబు, నా చెవుల ద్వారా వినపడడం వల్ల వచ్చిన ఆలోచన, నా ప్రతి తలంపు, నా ప్రతి ఆలోచన, నా ప్రతి కళ, నేను నా దేవుని సన్నిధిలోకి వెళ్ళి నేనేం ప్రార్థన చేసుకున్నాను, నా ప్రతి ప్రార్థన. చర్చికి వెళ్తాను కదా, ఇప్పుడు మనం చర్చికి వెళ్తాం, మనసులో ప్రార్థన చేసుకుంటాం దేవుడికి. మనం ఏం ప్రార్థన చేసుకున్నామో ఇప్పుడు నా ఆలోచన మీరు వింటున్నారు ఎలా, మరి అదే అది కూడా అక్కడ రికార్డ్ అయింది. నేనేం చెప్తున్నా అంటే, వీడికి ఏదో ఎప్పుడో తెలుసు, చిన్నప్పుడు ఎప్పుడు తెలుసు అంటే కొన్ని సంవత్సరాలుగా నా బుర్రలో ఏదైతే అబద్ధ జ్ఞాపకాలు ఎక్కించారో ఆ అబద్ధ జ్ఞాపకాల తాలూకావే మీకు చూపిస్తున్నారు మిమ్మల్ని నమ్మించడానికి. నేనేమంటున్నా అంటే, చిన్నప్పటి నుంచి నా దేవుడి సందికి ఎన్నిసార్లు ఇల్లు ఉంటా, ఆ ప్రార్థనలో నేను నా దేవుడికి ఏం ప్రార్థన చేసి నిరూపించిన భయం ఏంది, ఆ డేటా తీపించండి, డేటా రివైండ్ చేయించండి. అది మాత్రమే కాదు, డేటా రివైండ్ చేస్తే నేను నీతిమంతులని బయటకు వస్తా. ఆ డేటా బయట తీపించకపోతే ఏపీ గవర్నర్, ఏపీ హైకోర్టు, ఏపీ డీజీపీ, ఇండియన్ సుప్రీంకోర్టు, ఇండియన్ ప్రెసిడెంట్ ఎన్ని వందల కోట్లకి అమ్ముడిపోయిన నీతులన్నీ తప్పిన కుక్కలు చెప్పాలా, నో కాంప్రమైజ్. నా మాట ఒక్కడు కూడా వెనక్కి తీసుకోను, నా తలగా తెగినా కూడా నా మాట ఒక్కడు కూడా వెనక్కి తీసుకోను. ఆంధ్ర పోలీసులు అగ్రవర్ణ జాతుల కింద బతుకున్న బానిస కుక్కలను ఒప్పుకోవాలా, అమ్ముడిపోయిన నీతులన్నీ తప్పిన బానిస కుక్కలను ఒప్పుకోవాలి. నేను అంట్లా, ప్రజలు మాట్లాడుతున్నారు మీ గురించి. పోలీసులు ఏముందరా వాళ్ళు వేసే ఎంగిలి మెతులు చిల్లర మెతులు కాసుపడే నీతులైన కుక్కలు అయితే అన్నట్టుగా మాట్లాడుతున్నారు మరి పోలీసుల్ని. నేను అంట్లా, ప్రజలు మాట్లాడుతున్నారు ఎక్కడికైనా పోని. ఏంద్రా పోలీసులనే రాజకీయ నాయకులు పెడతావా, మీకు ఇల్లు వగలు పోయేస్తారు, మెక్కలకి ఇల్లు వగలు పోయిస్తారు, సర్వనాశనం చేయి, అడుగుతున్నాడు చేస్తావా చెయ్యి. కోర్టు ముందుకు వస్తే ఒక్కరోజు 5 గంటల్లో మీ కథ మైసిపోయింది, అడుగుతున్నట్టు చేస్తావా చెయ్యి, నో కాంప్రమైజ్. వెనక తగ్గే ప్రసక్తి లేదు, వెనక అడిగేసే ప్రసక్తి లేదో. సో ఆ డేటా తీపించాలి, నా బ్రెయిన్ డిజిటల్ డేటా రివైండ్ చేయాలా, వెనక్కి కొట్టి తీయాలా, తీపిస్తే ఆ డేటా నేను నీతిమంతుని బయటకు వస్తా. అంతేగాని ఇట్టాను నాకు బుర్రలో అబద్ధ జ్ఞాపకాలు ఎక్కించి ఇడికేందో తెలుసు అంటే ఎవరు నువ్వు? ఇదే టెక్నాలజీ నా దగ్గర ఉంటే నరేంద్ర మోడీని, చంద్రబాబుని, జగన్ని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని ఎవరినైనా నీచులుగా చూపిస్తా. ఇకపోతే చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర ఏంటంటే, చెరుకుపల్లి నిరుపులు ఇంటి పక్కన మొత్తం చుట్టుపక్కల తెలుగుదేశంలో ముందే తెలుగుదేశంలో పెట్టాడు. ఇక్కడ వీళ్ళందరూ తెలుగుదేశంలో, అక్కడ వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళే. నాకు రంగ కట్టిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే. నాకు నమ్మన తెలుగుదేశం పార్టీ గాడులు ఎందుకు వచ్చి 2014లో 2020 సంవత్సరం నన్ను లేపేలా. అప్పుడు ఇలా కంపల్స్ వెంకయ్యనాయుడు చౌదరి ఉపరాష్ట్రపతి అవుతాడు, ఆయన ఎన్వి రమణ ఆయన సుప్రీంకోర్టు సీజీ అవుతాడు. ఇక్కడ నన్ను వేసేయాలా, అక్కడ వాళ్ళతో మేనేజ్ చేయాలా. అది కుట్ర. నా కొరకు కదా ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ వచ్చింది, అనధికారికంగా రాజకీయ కుట్ర చేసి నరేంద్ర మోడీ కాదా, నన్ను బట్టి కదా మా మాల జాతిని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా తొక్కేయడం వీళ్ళ లక్ష్యం, కుట్ర చేసిన వాళ్ళ లక్ష్యం. సో దీనిలో భాగంగానే కులాన్ని మతాన్ని రెచ్చగొట్టి 2024 ఎలక్షన్ ముందు మాదిగల్ని చారదీసి, మాదిగలకి ఏదో మేలు చేసినట్టు ఎస్సీ వర్గీకరణ తెచ్చి నరేంద్ర మోడీ అనధికంగా, మరి అంత నీతిమంతుడైతే నరేంద్ర మోడీ మన దేశ ప్రధాని దమ్ము ధైర్యం ఉన్నాడైతే నా దేశంలో ఆడవాళ్ళని, మహిళల్ని ఇంత నీచంగా చూపించి సాంకేతిక పరిజ్ఞానం ఎందుకు కాబట్లా? నరేంద్ర మోడీ నీతిమంతుడైతే ఎందుకు కాబట్లా? అమిత్ షా నీతిమంతుడైతే చట్టం ఎందుకు తేట్లా? ఫండమెంటల్ హ్యూమన్ న్యూరల్ రైట్స్ యాక్ట్ తేవాలా? అది అడగండి అయ్యా, ఏ కులాల్లో లేని నాయకులు కానీ, ఏ కులాల్లో లేనా, ఏ మతాల్లో లేనా, ఏ పార్టీ వాళ్ళైనా అడగండి. దమ్ము ధైర్యం ఉంటే అడగటం చాదు కదా, భయమా ఏంటి? నా మీద ఏంటి బడ్డన్ ఏంటి? నా మీద ఏంటి భారం ఏంటి? నా మీద ఏంటి మండల భారం? నాకేంటి కర్మ? నాకు నా కుటుంబానికి ఏంటిరా ఏంటి కర్మ? మనుషులు ఒక్కొక్కరి ఇంట్లో ఎవడు బాధలాడి, ఎవడు కష్టాలాడి, ఎవడు దరిద్రలాడి, ఒకడు నీతిమంతుడు ఉన్నాడు సమాజంలో. ఇంతగా చేస్తే నా ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి తలంపు నువ్వు ఒకరి భాషను చేస్తున్నాను నన్ను చెడ్డోడు చూపిస్తే ఎవడో నీతిమంతుడు మిగులుతాడు. ఈ టెక్నాలజీ ఉపయోగించి దాన్ని అగ్మెంటేషన్ అంటారు. వినపడే మాటను బట్టి అక్కడ బొమ్మ కనబడితే, నాకు కనపడే వాటిని బట్టి అక్కడ బొమ్మ కనబడితే అగ్మెంటేషన్ అంటారు, వర్చువల్ రియాలిటీ, ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇకపోతే మా అమ్మ నాన్నల నుంచి గట్ బ్రెయిన్ బ్యాక్టీరియా వైరస్ బయోమ్ అంటారు, అది మాకు ఇంజెక్ట్ చేస్తారు. దాన్ని నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అంటారు. అలా చేశారు, అది కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు 16S mRNA, 16S నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్స్ NGS mRNA అదే టెస్ట్ చేస్తే మా తల్లిదండ్రుల నుంచి ఆ గట్ బ్యాక్టీరియా బ్రెయిన్ వైరస్ మాకు ఎక్కిస్తారు. అంటే ఏమైంది అది? ఇప్పుడు మా అమ్మకి మొన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆమెకి ఏం వైరస్ అని పెట్టారు అక్కడ వాళ్ళ బుక్ మీద, కేస్ షీట్ మీద. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం పెట్టారు అక్కడ? M516 వైరస్ అని పెట్టారు. అంటే ఏంది? దానివల్ల బ్లడ్ ఇన్ఫెక్షన్ వస్తుంది, దానివల్ల క్యాన్సర్ వస్తుంది, శరీర భాగాలు పాడవుతాయి.
ఆమెకి ట్రీట్మెంట్ ఏం చేశారు, జస్ట్ నార్మల్గా 4 రోజుల నుంచి అంటే ఆమె శరీర భాగాలను పాడు చేశారు, మా నాన్న శరీర భాగాలను పాడు చేశారు. ఎలక్ట్రో మైక్రోవేషన్ ద్వారా, ఈ శాటిలైట్ హెరాస్మెంట్ ద్వారా మమ్మల్ని అయిపోయింది. మమ్మ శరీర భాగాలు మొత్తం పాడు చేశారు. కానీ ప్రజలు ఎట్ట మోసం చేస్తున్నారు, వీళ్ళు తల్లిదండ్రులకు ఆరోగ్యం, వీడికి ఆరోగ్యం, వాళ్ళకి రోగం, వీళ్ళ మరి నాకేమో హెచ్ఐవి నార్మల్ రిపోర్ట్లు ఇప్పిస్తున్నావు. ఇదేంది కుట్ర కదా? నా ఇద్దరు భార్యలను పెళ్లి అయ్యేటట్టు చేసింది ఇల్లే, పెళ్లి చెడగొట్టింది ఇల్లే, నా ఫస్ట్ పెళ్లి అయ్యేటట్టు చేసింది ఇల్లే. మా అమ్మకి తెలుగుదేశం చేత అప్పులు ఇప్పిస్తాడు. ఎవరు అప్పులు ఇప్పిస్తారు? తెలుగుదేశం వాళ్ళు ఇచ్చింది కూడా. మా అమ్మ ఎక్కడ భయపడి అక్కడికి వెళ్ళింది. ఆ సమయంలో మా నాన్న ఇంకో తెలుగుదేశం వచ్చింటి పక్కన, రా అయ్యా అర్జునరావు, మీ అబ్బాయి పెళ్లి అయ్యా, మీకు వండి పెడతాను కావాలి అని చెప్పి మా నాన్న ప్రేరేపిస్తుంది. అప్పుడు మా నాన్న ఆ చెల్లిని తీసుకొస్తారు, ఆ చెల్లి వాళ్ళ అమ్మాయిని తీసుకొస్తుంది. నాకు అమ్మాయికి అక్కడ రంకంట కట్టి నేను పెళ్లి కాకముందు అమ్మాయి కడుపు చేసిన ప్రచారం చేయించారు మా అంబేద్కర్ నగర్ నిడుపులలో. కొన్ని పరిస్థితులు, అటువంటి పరిస్థితుల్లో నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. సరే బావ మా ఇంటికి వెళ్దాం. మా నాన్న అన్నాడు, రేపు నువ్వు చదువు మానేసి పనులు మానేసి ఇక్కడ ఈ పని మీద పోరా ఇంట్లో నుంచి బయటకు అంటాడు. అప్పుడు అమ్మ అంటది, మా మేనత్తల కూతురు, మా ఫస్ట్ భార్య, మన ఇంటికి వెళ్దాం పాప అంటది. వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ నాకు ప్రశాంతత లేదు. చిన్నప్పటి నుంచి నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఇంటి వెనకాల ఒక అమ్మాయి ఉంటుంది, అమ్మాయిని పెళ్లి చేసుకో, మాకు అమ్మాయి మంచిది కాదంటది. ఆ అమ్మాయి ఇంటికి పిలిచి ఆ విషయం అమ్మాయి చెప్తే, అన్నకి చెప్తే వాళ్ళు గొడవ పెట్టుంటారు. ఆ రోజు ఆ తెల్లారి పొద్దునే మళ్ళీ నేను పెళ్లి చేసిన అన్న మళ్ళీ వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు. ఆ రోజు మా నిడుపురు అంబేద్కర్ రోడ్ ఒకడు వస్తాడు మా ఇంటి పక్కన, ఎవడు పెట్రోల్ బంక్ పని చేస్తాడు, అన్నింటిలో కొన్ని సాక్ష్యాలు ఉంటాడు, వాడు వస్తాడు. ఆడొచ్చి అక్కడ అమ్మాయి కొజ్జోడు నాకు వద్దు అని చెప్పి అటు జాతర తీసింది అమ్మాయి. ఆడొచ్చి మా ఊర్లో నిండా టామ్ చేశాడు, జాతర చేశాడు. వాడికి లైట్ చేస్తే మొత్తం చెప్తాడు. ఇప్పుడు బాత్రూమ్ తీసినట్టున్నాడుగా, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాలాడు. ఇవన్నీ వద్దు, మా చెరుపుల పాస్టర్లు చాలు బైబిల్లో ప్రమాణం చేసి చెప్తారు. ఖబర్దార్, మా మీద రాజకీయ కుట్ర చేసి కథలు కొడుతున్నారు. కథలో ఇడికేం చేయాలని ఆలోచిస్తున్నాం అంటున్నారు. చట్టమంత్రిగా నిరూపిస్తా. తర్వాత అట్ట పెళ్లి చేశారు. పెళ్లి అయిన కొన్నాళ్ళకి మళ్ళీ విడగొడతారు, విడగొడతారు. నా రెండో భార్యని మళ్ళీ కమ్మలలో జరిగేస్తారు పెళ్లి, కమ్మల చర్చలో జరిగేస్తారు. కమ్మలేడు చేసి పెట్టి 3 నెలల్లో పెళ్లి విడగొట్టినాక ఆ కమ్మలేడు నా చేత తెల్లగాద సంతకాలు తీసుకుంటారు. ఒంగోలు 3 మున్సిపల్ మేజిస్ట్రేట్ జడ్జి అమ్మ, నేను 2సారి పెళ్లి చేసిన అమ్మాయిల అమ్మమ్మ నాన్న ఇద్దరు బాధ్యత ఇస్తున్నారు. వాళ్ళిద్దరు సాక్ష్యం చెప్తారు, ఆడిపోరు. సరే ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు నా రెండో భార్య ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది అని నన్ను ఒంగోలు తాలూకా పోలీసులు ఇద్దరు, ఐడి పోలీసులు సీను, సురేష్, వాళ్ళిద్దరు సివిల్ డ్రెస్ లో వచ్చారు. నేను 2సారి పెళ్లి చేసిన అమ్మాయిలో కజిన్ బ్రదర్స్ ఇద్దరు ఇన్నోవా కార్ వేసుకుని ఒంగోలు నుంచి డిసెంబర్ నెల, ఇవాళ 17 అయితే రేపు 18, 2013 సంవత్సరం తెల్లారగట్టు 2:30 అప్పుడు వచ్చారు కారు వేసుకుని నడుపులో కల్పన దిగిందా పాలకేంద్రం పక్కన మేము అద్దెకున్నాం, కమ్మడల్లో అద్దెకున్నాం. వచ్చి నన్ను దొంగను అంతకుముందు తీసుకెళ్ళినట్టు 4 దానికి ఇంటికి 3 దారులు ఉంటాయి. వెనకమాల దూరము, ఇటు గొంతుల నుంచి రావచ్చు, ఇటు నుంచి రావచ్చు. 4 దారులు, 4 దారులు 4 ఉండి నన్ను ఒకడు సురేష్ అన్నాడు వచ్చి లోపలికి వచ్చి, రాజు అంటే వెళ్దా అన్నాడు. ఎందుకు ఎవరండి అసలు, ఎవరన్నా నువ్వు ఎప్పుడు వచ్చి, ఎవరన్నా అంటే నేను పోలీసు అన్నాడు. పోలీసు నా కొరకు ఎందుకు వచ్చావున్నా అన్న, నేను ఒంగోలు పోలీసు అన్నాడు. ఎవరైతే నాకేందన్నా ఎందుకు వచ్చావున్నా అన్న, తీసుకెళ్తా, చెప్తే కానీ రావా అని చెప్పి తీసుకెళ్ళినా. మా అమ్మాయికి ఏం చెప్పలేదు, కాల్లో తీసుకెళ్ళినా, నీ భార్య ఆత్మహత్య చేసుకుంది, ఆత్మహత్య ప్రయత్నం చేసింది, ఆమె కనుక ఏమైంది అది అయిపోతాను అన్నాడు. తీసుకెళ్లి నన్ను మధ్యలో దారిలో ఒక కానిస్టేబుల్ అమ్మాయిలు అన్న నా లింగం ఫోటో తీస్తారు వేటపాలెం దగ్గర గేట్ దగ్గర, ఈడాడి అంటారు. నా లింగం ఫోటో తీసుకుంటారు, పాస్ దిగని నాకు రావట్లేదని కూడా. తర్వాత ఒంగోలు తాలూకా కోర్టు కానిస్టేబుల్ ఆడికి 300 ఫోన్లో బ్యాన్స్ వేయించలేదని మెడబట్టి మురికి జాతి అని లోపల నెడతాడు. కోర్టుకు వెళ్ళేటప్పుడు, తమ్ముడు నిన్ను ఇవాళ అరెస్ట్ చేసామని చెప్పి అంటాడు. 18 తారీఖున అరెస్ట్ చేసి 22 తారీఖు దాకా పోలీసు లాకప్లో పెడతారు. ఎక్కడ? ఒంగోలు తాలూకా పోలీసు లాకప్లో పెడతారు. 4 రోజులు తర్వాత అప్పుడు తీసుకెళ్తారు. లేదన్నా మీరు నన్ను 4 రోజుల క్రితం అరెస్ట్ చేశారు, నేను అప్పుడే అరెస్ట్ చేశాను చెప్తానంట జడ్జికి. అదే మాట చెప్పా. జడ్జి అడిగింది, ఏమయ్యా మీ భార్యని కొట్టాను మేడం అన్న. అటు చెప్పకూడదే అంది. నేను కొట్టాను మేడం, ఎందుకు కొట్టాను అడగరా అన్న. అటు చెప్పకూడదు, అటు ఎదురు చెప్పకూడదు జడ్జికి అన్నారు. ఆమె రిమాండ్ రాసింది, జైల్లో పెట్టింది నన్ను 14 రోజులు జైల్లో పెట్టింది. నేను ఇప్పుడు నాకు ఇంత అన్యాయం చేసిన జడ్జి ముందు కట్టి చెప్తా. నేను జడ్జి గారు ఎదురు, జడ్జి మేడం ఎదురు, జడ్జి సార్ చెప్తా. నేనైతే ఇబ్బంది లేదు, నా తప్పేది నా తలగా తీసుకోండి. నాది తప్పలేదు, 10 సంవత్సరాలు నాకు అన్యాయం చేశాను నేను నిరూపిస్తే మేము నూరేయాల. తర్వాత కోర్టు కానిస్టేబుల్ ఒంగోలు జైల్లో ఆడికి 300 బ్యాలెన్స్ లేదని మెడబెట్టి మురికి జాతి నీకేంద్రా పెళ్ళి అంటాడు. లోపల తీసుకెళ్ళి నా లింగ ఫోటో తీస్తాడు కోర్టు కానిస్టేబుల్. అక్కడి నుంచి మొదలైందని అంటే 2013లో. తర్వాత నన్ను నా బాని విడగొడతారు కమ్మలారెడ్డి కలిసి. తర్వాత నా చేత 100 రూపాయల బాండ్ స్టాంప్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకుంటారు. ఏం రాశారో తెల్ల కాగితాల మీద బయట చెప్పడానికి భయమైంది. ఆ రెండో పెళ్లి చేసిన అమ్మాయికి కానీ, వాళ్ళ నాన్నకు కానీ, ఆ కమ్మలారికి కానీ, కమ్మలేడి జడ్జి కానీ, తెలుగుదేశం వాళ్ళకి కానీ.
నా రెండో పెళ్లి కంటే ముందు కూడా మాది సమాజ సంబంధించిన అతను బాబు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ బాబు అనేవాడు ఒకడు వస్తాడు, మా మాలోడు తుమాట రవి, వీళ్ళిద్దరు కల్పన ఇంటికాడ ఆపుతారు, నిండు కల్పన కమ్మల ఇంటికాడ ఆపుతారు. ప్రతి చోట పోలీసులు ఉంటారు, ప్రతి చోట పోలీసులే, మొత్తం పోలీసులే. ఇదంతా నాకు అన్యాయం చేసిన పోలీసులే. 2013 నుంచి నా మీద పోలీసు నిఘా ఖచ్చితంగా ఉండాలా. ఎందుకు ఉండాలా? నా చేత తెల్లగతను సంతకాలు తీసుకున్నారు, ఇద్దరు భార్యల చేత నప్పుసిన ముద్ర వేస్తున్నారు, జైల్లో పెట్టిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఎన్ని రకాల అవమానాలు, ఎన్ని రకాల కష్ట నష్టాలు ఉంటే అన్ని చేశారు. 2018 నుంచి 2019 దాకా, 2014 నుంచి 19 దాకా నా నగ్న ఫోటోలు మొత్తం దేశం మొత్తం అవి కొద్దిగా అవమానపరిచారు. 2019 జగన్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఏకంగా మమ్మల్ని దేశం మొత్తం ఇచ్చి ఈ విధంగా చేశారు. నాకేమో ఆ వ్యాధి ఈ వ్యాధి అని, నా వల్ల అందరికీ ఆ వ్యాధి ఈ వ్యాధి అన్నారు. నాకేమో హెచ్ఐవి నార్మల్ రిపోర్ట్లు అవుతున్నాయి. ఏంది అర్థం ఏంటి? ఇప్పుడు నా ఫస్ట్ భార్య నన్ను విడిచిపెట్టినప్పుడు నా వల్ల ఆమెకి ఎటువంటి వ్యాధి వస్తే ఇంకోటి పెళ్లి చేసుకుంటుందా? ఇద్దరు పిల్లలు కనిద్దా?